27/8ని మనము 3³/2³ హోల్ పవర్ m+7 కింద రాయాలి. దట్ ఈక్వల్ టు ఈ 4/3ని 2²/3² హోల్ పవర్ -3m అని రాయాలి. ఇప్పుడు ఇది 3/2 హోల్ పవర్ 3 అవుతుంది. అంటే ఈ 3 అనేది ఈ m+7 మల్టిప్లై చేసినట్టయితే 3 × m 3m ప్లస్ 3 7 జా 21. దట్ ఈక్వల్ టు ఇక్కడ 2/3 ఉంటుంది. 2/3 హోల్ పవర్ ఈ 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. ఈ 2 అనేది ఈ -3mని మల్టిప్లై చేస్తే -6m అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 2/3 ఉంది. 3/2ని ఇలా రాసేసి హోల్ పవర్ 3m + 21 దట్ ఈక్వల్ టు దీన్ని రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి 3/2, అప్పుడు ఈ పవర్ యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే +6m అవుతుంది. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు పవర్స్ అనేది ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 3m + 21 = 6m అవుతుంది. ఈ 21 ఇటేపు ఉంచేసి ఈ 6m వైపు 3m తీసుకొచ్చినట్టయితే 6m - 3m అవుతుంది. దట్ ఈక్వల్ 3m = 21 అవుతుంది. m = 21/3 అంటే 3 1 జా 3 7 జా దట్ ఈక్వల్ m = 7 మన ఆన్సర్.